సార్ మీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల మీ పరిపాలన మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ది గానీ, మిగిలిన మంత్రులది గానీ, మరి పరిపాలన వీళ్ళ పనితీరు మీకెలా అనిపించింది సార్? నిజంగా చెప్పండి. జెన్యూన్‌గా చెప్పండి. సహజంగా మనం ఎలక్షన్లో 164 సీట్లు గెలవటం అంటేనే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చారు. 14లో చేశారు వాళ్ళు. అమరావతి రాజధాని మీద ఎంతో కసరత్తు చేసి చాలా వర్క్ చేశారు. అది దృష్టిలో పెట్టుకొనే వారు మనకి 164 సీట్లు ఇచ్చారు. ఇచ్చినాక మోడీ గారు కానివ్వండి, బాబు గారు వీళ్ళందరూ కూడా మనం ఈ 6 నెలలు చూసాం. వాళ్ళు చేసిన ప్రయాణాలు దేనికి చేశారు, ఏంటి, ఎంతవరకు అక్కడి నుంచి మనం ఎక్కడికి తీసుకొచ్చాం అనే దాని మీద మంత్రులు కూడా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఒకటే, ఆయన ప్రతి రోడ్డు తిరిగి చూశాడు. అన్ని గుంతలమయం. అసలు ఏ పల్లెటూరు వెళ్ళినా కూడా తిరగటానికి లేదు. మెయిన్ రోడ్లు కూడా స్టేట్ మన హైవే రోడ్లు కానీ ఏదన్నా కానీ దాని మీద మనకి కొన్ని 100 కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్రాంతి పండుగలోపు ఒక్క గుంట కూడా ఉండటానికి లేదనే ఒక సంకల్పంతో చెప్పాడు. అది అమలు చేశారు. అంతా కూడా అన్ని రోడ్లు బాగున్నాయి. ఒక నిదర్శనం అది. అట్లాగే మన సూపర్ 6 అని బాబు గారు పెట్టారు. సూపర్ 6లో ఒక్కొక్కటి అమలు చేస్తూనే ఉన్నారు. మనకి రేపు ఉచిత బస్సు కానివ్వండి, మన గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మరి వచ్చే రేపొద్దున కార్యక్రమాలు ఏదైనా కానీ బడి మనం వందనం, తల్లి వందనం అనే కానీ ఏదన్నా కానీ ఈ మన సూపర్ 6లో అవన్నీ అమలు చేసి, ఎందుకంటే ఆయనంతా కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అంతా ఒక రకం చెప్పండి ఒక జీరో స్థాయికి తీసుకెళ్ళాడు. అలాంటి జీరో స్థాయిని మళ్ళీ ఇవాళ మనం 100% తీసుకెళ్లాలంటే కంపల్సరీగా 5 సంవత్సరాలు వాళ్ళు శ్రమ పడితే వస్తే, అలాంటి శ్రమను మనం చూస్తూనే ఉన్నాం. లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే మన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. మరి వారు 5 రోజులు ఢిల్లీలో ఉండి, మరి 2 రోజులు గుంటూరులో ఉండి మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మనకి ఓవర్ బ్రిడ్జి బ్రాడీపేటది, దాన్ని రేపు శంకుస్థాపన చేయబోతున్నారు మార్చిలో. కరెక్ట్గా 2026కి మళ్ళీ అది ఓపెన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అలాగే జనరల్ హాస్పిటల్ కానివ్వండి, అట్లాగే రైల్వే బడ్జెట్లు అన్నీ మొత్తం కూడా చాలా వరకు ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. అట్లాగనే ఎమ్మెల్యేలు కూడా వారి విధానంలో మరి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తా వీళ్ళందరూ ఒక కలిసికట్టుగా వెళ్ళి 6 నెలల్లో మనం చూసాం. చాలా మనకి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతానికి అందరూ రైతులు కానివ్వండి గిట్టుబాటు ధరలు ఇప్పుడు కాటన్ సీసీఐ నుంచి కొంటున్నారు. అలాగే మిర్చి కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి వారు అన్ని రకాలుగా సహాయ కష్టపడి ఈ 6 నెలల్లో మనం కొద్దిలోనే చూసాం. 5 సంవత్సరాలు పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ ఈ 6 నెలల్లో మీరు చాలా నియోజకవర్గాల వరకు తిరుగుంటారు. ఈ 6 నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ మీ నియోజకవర్గాలు మీరు తిరిగిన నియోజకవర్గంలో కానీ మీరు గమనించిన మార్పు ఏంటి అప్పటికి ఇప్పటికి? మీకు ఇప్పుడు చెప్పాను కదా, రోడ్ల విషయం ముందు హై స్కూల్స్లో కూడా సరైన టీచర్స్ లేకుండా, పిల్లలు సరైన సదుపాయం లేకుండా, నాడు నేడు స్కూల్లో ఏదో కొద్దిగా బాగు చేశారన్నారు కానీ పూర్తిగా చేయలేదు. అట్లాగనే మన ఈ కరెంటు విషయంలో కానివ్వండి అన్నీ కూడా మన మధ్య కరెంటు కూడా సరిగా జగన్మోహన్ రెడ్డి దాంట్లో లేదు. అన్నీ వాస్తవంగా మనం చూసుకుంటే ప్రతి దానిలో మార్పు ఉంది. దాన్ని బలోపేతం చేస్తారు. మనకి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు వైజాగ్ వస్తున్నాడు. 2 లక్షల కోట్ల రూపాయల పనులు అనేది మన చిలకలూరుపేట బైపాస్ కానివ్వండి, రేణిగుంట, మన నాయుడుపేట కానివ్వండి, అది ఒక 2,000 కోట్లు, ఇది ఒక 1,000 కోట్లు. ఇలాంటి కొన్ని చాలా ఉన్నాయి. అలాంటి అన్నిటికీ మోడీ గారు చెంగు చేయడం. అలాగే మన బడ్జెట్లో కూడా మనకి చాలా వరకు ఇచ్చారు. మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, మనకన్నీ. ఎయిమ్స్ కాలేజీకి జగన్మోహన్ రెడ్డి మంచినీళ్ళు కూడా ఇవ్వాల, సరైన వాటర్ లేదు, కరెంటు కూడా ఇవ్వాల. ఇవాళ బాబు గారు ఇచ్చినాక అక్కడ మంచినీళ్ళు వాటర్ సప్లై వచ్చేసింది, కరెంట్ వచ్చింది. ఎయిమ్స్లో డాక్టర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాంటి చాలా పనులు అన్ని రోడ్లు కానివ్వండి ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి 6 నెలల్లోనే ఇంత చేశారంటే మనకు 5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి పరిపాలన ఇలా ముగ్గురు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. మంత్రులు కూడా అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణరావు గారు కానివ్వండి, మరి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ కానివ్వండి, అన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టేవాడు కాదు అసలు ఎప్పుడు కూడా. ఇవాళ ఈ 6 నెలల్లో ఎన్ని మీటింగులు మీరు పెట్టారు లెక్కేసుకుంటే బాబు గారు అందరితో, ఆఫీసర్తో, పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లతో మొత్తం కూడా ప్రతిదీ కూడా మీరు డ్రగ్స్ చూడండి, కావాలంటే పిల్లలు రోడ్ల మీద తాగి డ్రగ్స్ తీసుకొని రకరకాలైనటువంటి చిన్న పిల్లల్ని రకరకాలైనటువంటి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలా మరి వాళ్ళ మనకి గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, మరి ఒక మందు ఇదివరకు మన టీచర్స్తో కానీ ఎంప్లాయీస్తో మందు పంపించారు.
అలాంటి పరిస్థితి లేకుండా మరి మంచి ఆక్షన్ పెట్టేసి ఎవరికి వస్తే వాళ్ళకి తీసుకొని బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు లేకుండా మంచి సరుకు ఇవ్వడం కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి మందు తెచ్చే పరిస్థితి లేకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే తయారైన మందు మన వాళ్ళకి ఇచ్చేటట్టుగా మంచి అభివృద్ధిలో నడపడానికి అన్ని రకాలుగా వారు మనం చూస్తూనే ఉన్నాం. అన్నీ మరి భవిష్యత్తులో బాగా జరుగుతాయి. సార్ ఏదైతే మోడీ గారు శంకుస్థాపన చేయబోతున్నారో అవన్నీ మా గత ప్రభుత్వంలో వచ్చినాయని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు అంటున్నారు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారో వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినట్టే చెప్పి అని అంటున్నారు. ఏంటి నిజంగా మీ ప్రభుత్వంలో వచ్చినాయా వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాయా? వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినాయి. ఎందుకని పని చేయలేదు? ఇవాళ ఎందుకు వచ్చాడు మోడీ గారు? మోడీ గారు బాబు గారి మీద నమ్మకం. గతంలో వాళ్ళు ఇద్దరు కూడా ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈయన ఇక్కడ చేశాడు. బాబు గారి పనితనం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా తెలుసు మోడీ గారికి. అట్లనే పవన్ కళ్యాణ్ నిజాయితీ తెలుసు. వాళ్ళిద్దరి సమక్షంలో మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడంటే వాళ్ళ కేసుల విషయం కానివ్వండి, లేకపోతే వాళ్ళ వ్యవహారాలు చూసుకోవడానికి వెళ్ళాడు. కానీ ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి ఆంధ్రప్రదేశ్కి అనేది లేదు. మరి వాళ్ళు మనం చూస్తే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వస్తే 189 కిలోమీటర్లు మరి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. 15,000 కోట్లు భూమి కొనడానికి, 15,000 కోట్లు రోడ్డు వేయడానికి 30,000 కోట్లు ఇచ్చారు. అలాగే మరి రాజధానికి అమరావతికి ఒక 15,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు. పనులు సాగుతున్నాయి. మరి వాళ్ళు మనం అటు వెళ్ళి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతకుముందు గతంలో పిచ్చి మొక్కలతో మరి అంతకుముందు తోలినటువంటి మెటీరియల్ కూడా ఐరన్ కానీ మొత్తం ఎత్తుకుపోయారు. ఇవాళ అవన్నీ సరి చేసేదానికి వాళ్ళకి టైం తీసుకుంటుంది. అయినా కూడా మరి మంచి మంచి బిల్డింగ్స్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, వాళ్ళకి ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ కూడా మరి బాబు గారు ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు. కాబట్టి నేను చెప్పింది కొద్ది వరకే, చాలా ఉన్నాయి. మరి రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి పథంలో నడపడానికి వాళ్ళు ముగ్గురు కంకణం కట్టుకొని మంచి సాయశక్తుల రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారు. సార్ ఏదైతే ఈ 6 నెలల మీ పరిపాలన ఏదైతే ఉందో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. నేను సంక్రాంతి తర్వాత నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లోనే ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడే జనంలోకి రాలా. ఒకవేళ వచ్చాడు అంటే మరి పరదాలు కట్టుకొని చెట్లు నరికి రకరకాలైన 100 కిలోమీటర్లు రావడానికి కూడా హెలికాప్టర్లో వచ్చాడు. అంత అవసరం ఏముంది? నువ్వు పార్టీ రాకముందు గతంలో కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసావు, మరి వ్యాన్లో తిరిగినప్పుడు జనంతో ఉండవు. మేమే బ్రహ్మాండంగా మంచిది, అందరూ ఓకే. మరి నువ్వు గవర్నమెంట్ వచ్చినాక ఒక్క సరైన మీటింగ్కి వచ్చావు అంటే ఎలా ఉంది? రకరకాలైనటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఇబ్బంది పెట్టావు. ఒక గుంటూరు వస్తే ట్రాఫిక్ 4 గంటల ముందు ఆపేసేవాడివి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అలాంటి పరిస్థితి చేసినటువంటి పరిస్థితి నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా నువ్వు ప్రభుత్వం లేనప్పుడు వచ్చి నువ్వు చేసేది ఏముంటుంది? ఏమి ఉండదు. కాబట్టి చేసేవాళ్ళని నువ్వు ఏదన్నా దాన్ని అడ్డుకుంటానికి చేయటమే కానీ డెవలప్ చేసేదాన్ని నువ్వు ఇంకా చేసేదాన్ని చూసి ఇంకా ఇది చేయలేదని నువ్వు చేపించేదానికి ప్రజలకి పక్షాన ఉండి ప్రతిపక్షంలో ఉండి చేయొచ్చు. నువ్వు అసెంబ్లీకే రావట్లా, ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి వచ్చి వాళ్ళు చేసే తప్పులు నిలదీయచ్చు. అసెంబ్లీలో నీకు అర్హత ఉంది. కానీ నువ్వు దానికి కూడా రాని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వస్తే ఉపయోగం ఉండదు. నువ్వు 6 నెలల్లో జనం చాలా ఆనందంగా ఉన్నారు. 3,000 రూపాయల పెన్షన్ 4,000, ఒకరోజు ముందే మరి పెన్షన్ కూడా పెద్దవాళ్ళకి ఇస్తున్నారు. మరి అన్ని రకాలైనటువంటి ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కూడా నువ్వు ₹1 కూడా హాస్పిటల్స్లో ఇవ్వాలి. డబ్బులు 3,000 కోట్లు పెండింగ్ ఉంది. 500 కోట్లు ఇప్పుడు చెప్తే వాళ్ళు 1,000 కోట్లు అడుగుతున్నారు. ఆ 1,000 కోట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు గారు సిద్ధపడ్డారు. 1,000 కోట్లు ఇస్తే మళ్ళీ ఆరోగ్యశ్రీ లైన్లోకి వస్తుంది. మరి నువ్వు ఉన్నన్నాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. కాలేజీ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలా. చదువుకునే పిల్లలకి కాలేజీలో అందరూ ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు కూడా ఒకటి చదువుతున్నాడు. ఎందుకంటే 0 స్థాయిలో ఉండదాన్ని మొత్తాన్ని ఒకసారి తీసుకురావాలంటే ఎవరికైనా కష్టసాధ్యమే. కాబట్టి అలాంటి పరిస్థితిని బాబు గారు అడ్మినిస్ట్రేషన్ ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. మరి ఎన్డీఏలో మరి ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటి అనుభవం ఉంది. ఈ అనుభవాలన్నింటినీ కూడా వాళ్ళ అబ్బాయికి కూడా నేర్పి మన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయనకి స్నేహితుడిగా, ఒక శిష్యుడిగా, ఒక మంచి వ్యక్తిగా మరి పరిపాలన అందించేదానికి ఆయన కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి కంపల్సరీగా ఈ 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి వీళ్ళు చెప్పే మాటలేమి జనం వినే పరిస్థితిలో లేరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.